కోటి ఉమెన్స్ కాలేజీలో ఓ కామాంధుడి ఉదంతం వెలుగు చూసింది. ఎస్, కోటి ఉమెన్స్ పీజీ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినోద్ ఒక అరాచకత్వం బయటపడింది. వాస్తవానికి విద్యార్థులను గత కొన్నాళ్ళుగా మెస్ ఇన్ఛార్జ్ పెడుతున్నటువంటి లైంగిక వేధింపుల్ని, ఈ టార్చర్ని భరిస్తూ షీ టీమ్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి షీ టీమ్ని ఆశ్రయించడం జరిగింది. సో ఇది కూడా ఆన్లైన్ ద్వారా, ఎక్కడ కూడా తమ పేర్లు ఎక్కడ కూడా బయటకు రాకుండా, అంటే ఒక ఏళ్ళు వస్తే తమకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, తమ పరువు ఎక్కడ పోతుందో అనేటువంటి తమ భవిష్యత్తు ప్రశ్నార్థకరం అవుతున్నటువంటి భయంతో ఇన్నాళ్ళు కూడా రోజులు వెళ్ళబుచ్చినటువంటి సందర్భం. సో ఇంకా విసిగి వేసారిపోయి ఈ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ యొక్క అరాచకాలన్నీ కూడా, కీచక పర్వానంతా కూడా ఈ యొక్క షీ టీమ్కి కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఆల్రెడీ మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఆ విజువల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు దాంట్లో వస్తోంది. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్నటువంటి పలువురు విద్యార్థులు తాము నివసిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వినోద్ తమను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ షీ టీమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మనం విజువల్స్ అయితే ఆల్రెడీ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ ఆల్రెడీ దీనికోసం పర్టికులర్గా ఈ యొక్క విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఈ యొక్క సదరు ప్రిన్సిపల్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం వాతావరణాన్ని పూర్తిగా, సీసీ ఫుటేజ్ని వెన్నట్లని కూడా పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా ఈ యొక్క అతనిపైన చర్యలు తీసుకోవాలి, మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పైన అంటూ కూడా తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇస్తూ తనదైన శైలిలో ఈ యొక్క డిమాండ్ కూడా వెలువెత్తినటువంటి సందర్భం.